హలో మై ఫ్యామిలీ, ఎలా ఉన్నారండి? మీకు థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉండాలి. ఈరోజు మేము వరలక్ష్మి వ్రతం వ్లాగ్‌తో మీ ముందుకు వచ్చేసాము. అక్కడ ఎవరో బిజీ బిజీగా కనబడుతుంది. డెకరేషన్ స్టార్ట్ చేసింది ఎవరు అనుకుంటున్నారా? మా మేనకోడలండి. మీరు 2, 3 షార్ట్స్‌లో గానీ, వీడియోస్‌లో గానీ చూసే ఉండాలి. మా పొట్టిది ముందు రోజునే డెకరేషన్ స్టార్ట్ చేసేసిందండి. మేము ఆ రోజు వెళ్దాం అనుకున్నాం గానీ, ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి లేట్ అయింది. మళ్ళీ అంత ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే టైం కుదురుతుందో లేదో అని మ్యాగీనే స్టార్ట్ చేసేసింది మొత్తం డెకరేషను. దేవుడికి చీర కట్టడం, అలంకరించడం అంతా. నెక్స్ట్ డే మేము వెళ్ళి ఏదో జస్ట్ షో ఆఫ్ ఇచ్చాం అంతే. ఫస్ట్ టైమే చాలా మంచిగా కట్టేసింది. యాక్చువల్‌గా మేము మా అక్క ఉంటారు, మా తోటికోడలు, ఆమె హెల్ప్ తీసుకొని చేస్తాము. ఈసారి తను వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళింది. సో, మాకు హెల్ప్ లేరు. కానీ ఏదో ట్రై చేద్దామని అనుకున్నాం. కానీ మా మ్యాగీ సాధించేసింది ఫైనల్‌గా. బానే కట్టేసిందండి. ఫస్ట్ టైమ్ అయినా సరే ఏదో ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ లాగా. అంతా మనకి యూట్యూబ్ ఉంది. ఇంకా మా అంకుల్ కూడా చాలా హెల్ప్ చేశారంట. ఆయన సింపుల్‌గా ఎలాగ చేయాలో చెప్పారంట. సో, అది అలా చేసేసింది. సో, ఫైనల్‌గా మా అమ్మవారిని ఇలా రెడీ చేసేసిందండి మా మ్యాగీ. నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పా కదా! మేము బిల్డప్ ఇస్తున్నాం అంతే. ఏదో అలా డెకరేషన్ చేసినట్టు. కానీ మొత్తం అంతా అదే చేసింది. సో, అమ్మవారికి కలువ పూలంటే చాలా ఇష్టమంట కదా! నేను చాలా తక్కువ చేస్తానండి. మా ఆయన, మా అత్తయ్యగారి ఇంట్లో చాలా ఎక్కువ చేస్తారు పూజలవి. సో, నాకంత మరీ ఎక్కువేం తెలీదు. వాళ్ళు డైరెక్షన్ ఇస్తే నేను అలా ఫాలో అయిపోవడమే. అమ్మవారికి కలువ పూలంటే చాలా ఇష్టమని తెలిసి అలా దండలా చేసి ఆమెకి అలంకరించారు. తర్వాత ఆంటీ కూడా 9 రకాల పలహారాలు కూడా చేశారు అమ్మవారికి నైవేద్యానికి. మేము అలా ఇంకా డెకరేషన్ చేస్తున్నాం. ఆంటీ ఇంకా 1, 2 ఐటెమ్స్ ఇంకా అక్కడ వండుతున్నారు. ఈలోపు మేము అక్కడంతా డెకరేషన్ చేస్తున్నాం. నెక్లెస్ చూసారు కదా, చాకర్. మ్యాగీకి వాళ్ళ మమ్మీ ముందు రోజు తీసుకున్నారు పూజలో పెట్టుకోవడానికి. ఈయన మా బావగారండి. ఆయన కూడా మాకు హెల్ప్ చేసేస్తున్నారు. ఆయన జస్ట్ బిల్డప్ ఇవ్వడానికి వచ్చారు. అక్కడ ఏం చేసింది లేదు. జస్ట్ మాకు వీడియోస్ తీశారు, రికార్డ్ చేశారు అంతే. ఆ అరటిపళ్ళు అవన్నీ ముత్తైదులు వస్తారు కదా, వాళ్ళకి వాయినాలు ఇవ్వడానికని అవన్నీ రెడీ చేస్తున్నాం. అప్పటికే మాకు చాలా లేట్ అయిపోయిందండి. నేను మా హస్బెండ్ కలిసి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికే ఆల్మోస్ట్ అరౌండ్ 11:30 అయిపోయింది. ఇంకా నెమ్మదిగా పూజ స్టార్ట్ చేసేసాము. నేనే అనమాట పూజ చదివేది. ఆంటీ పూజది బుక్ ఇచ్చేస్తారు, వరలక్ష్మి వ్రతంది. ఆ బుక్ మొత్తం చదివేస్తే అలా పూజ చేసేస్తూ ఉంటాం. మా అమ్మవారిని చూస్తున్నారా దగ్గర నుంచి, ఎంత అందంగా ఉన్నారు కదా! మా మ్యాగీ చాలా గ్రేట్. బాగానే చేసేసింది. నేనే షాక్ అయ్యా ఇంటికెళ్ళి చూసేసరికి మొత్తం అయిపోయింది. ఒక పక్క నుంచి అనుకున్న అమ్మయ్య నాకు పని తగ్గిపోయిందిలే అని కూడా. అందరూ పూజలో కూర్చొని చేస్తున్నాం. ఆ మధ్యలో బుట్కీది ఉంది కదా, ఆ బుట్కీది మా రాక్షి. అది కూడా కూర్చుంది మాతో పాటు, ఏదో పెద్ద ముత్తైదులాగా. అది పూజ చేసుకుంది. అది మ్యాగీ ఫేవరెట్ డాగ్ అనమాట. మా ఇంట్లో ఒకటి ఉంటుంది. మీరు వీడియోస్ చూస్తుంటే మా ఇంట్లో గోల్డెన్ రిట్రీవర్ ఉంటుంది. అత్తయ్య గారి ఇంట్లో ఏమో ఈ షిజు ఉంటుంది. ఇంకా ల్యాబ్ కూడా ఉంటుంది. మా అంకుల్కి కుక్కలంటే చాలా ఇష్టం. సో, బాగా పెంచుతారు. నేను అలా బుక్లో నుంచి చూసి వరలక్ష్మి వ్రత కథ విధానం అంతా చదువుతున్నా. ఆంటీ మ్యాగీ కలిసి పూజ చేస్తున్నారు. ఇంకా దీపాలు అవి పెట్టేసి పూజ ప్రారంభించేసాము. అండ్ అలా పూజ చేస్తున్నారు. మధ్య మధ్యలో నేను మా ఆయన వైపు చూసి చెక్ చేస్తున్నా, రికార్డ్ చేస్తున్నారా లేదో అని. ఈలోపు నేను చేస్తున్నానులే, మీరు మీ పని చూసుకోండి అని చెప్పి మధ్యలో 2, 3 డైలాగులు వేశారు. పూజ టైం పడుతుంది కదండి. మాకు ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయినా పట్టింది మొత్తం కంప్లీట్ అవ్వడానికి. ఓన్లీ పూజ మాత్రమే. ఇంకా తర్వాత అందరి ఇళ్ళకి వెళ్ళి మేము ఇంటికి దేవుని చూడడానికి రమ్మని పిలిచాము. అదిగోండి బుక్ చూసి చదివేస్తున్నాను నేను. అది చాలా పాత బుక్ అండి. కథ చదవడం స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేస్తే మొత్తం సంస్కృతంలో ఉంది. ఆ తర్వాత మళ్ళీ తెలుగులో ఇచ్చాడు. నాకు తెలియక అదే కథ అనుకొని స్టార్ట్ చేసి చదివేస్తున్నా. అసలు నోరు తిరగట్లే. నేను సాంస్క్రిట్‌లో టాపరే, కానీ చాన్నాళ్ళు అయిపోయింది కదా, నోరు తిరగలే. తర్వాత అది చదివేసిన తర్వాత ఆంటీకి చెప్పా, ఆంటీ ఇప్పటిదాకా సాంస్క్రిట్‌లో అయింది, ఇప్పుడు నేను తెలుగులో చదువుతానులే అని. మా ఇంట్లో వెండి పూలు కూడా ఉన్నాయి. సో, అష్టోత్తరం అవన్నీ ఆ పూలతో చేశారు. ఆంటీ మ్యాగీ కూడా సగం ఆంటీ సగం మ్యాగీ అలా. నేను ఓన్లీ చదవడమే, అక్షింతలు పట్టేసుకొని కూర్చున్నాను. ఇంకా అలా మంత్రపుష్పం సమర్పయామి. మంత్రాలు చదివి పెట్టొచ్చునని నాకు మధ్య మధ్యలో కొన్ని పలకక నత్తి వచ్చేసింది. మళ్ళీ అందరూ నవ్వుకుంటారు కదా అని నేను పెట్టట్లేదు. తెలుగులో కథ చదువుతా కదా, అప్పుడు మాత్రం నా వాయిస్ పెడతా కొంచెం సేపు. వరలక్ష్మి పూజకి ఇంకో స్పెషల్ ఏంటంటే తోరణం పూజ కూడా చేస్తారు కదా. మా ఆంటీ మర్చిపోయి 2 కట్టారు. కానీ అక్కడ నేను, మ్యాగీ, ఆంటీ ముగ్గురం ఉన్నాం కదా. సో, మ్యాగీ అది కట్టుకుంటుంది. సో, మేము హెల్ప్ చేసాము. 3 తోరాలు కూడా రెడీ అయిపోయినాయి. నాకు అసలు రాదండి, నేను చూడడం వరకే.
మ్యాగీ ట్రై చేసింది కానీ ఫస్ట్ రాలే, తర్వాత ఆంటీ కంటిన్యూ చేసేసారనమాట. సో మాకు 3 అయిపోయినాయి, తోరగ్రంథి పూజ కూడా అయిపోయింది. తర్వాత ఒకరికొకరు తోరణాలు కట్టేసుకున్నాము. నాకు చాలా ఇష్టం వరలక్ష్మి పూజ రోజున తోరణాలు కట్టుకోవాలంటే. మా అమ్మ చిన్నప్పటి నుంచి నేర్పించేది. మా ఇంట్లో చేసుకునే వాళ్ళం ఇదివరకు, కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ డిమాండ్ చేసి ఇంట్లో ఏం పూజలు చేయలేకపోతున్నాం. సో ఇంకా అన్నీ ఆంటీ వాళ్ళ ఇంట్లోనే. ఇప్పుడు ఏమైందంటే నేను కథ అది స్టార్ట్ చేసేసా. మా ఆయన ఏం చేశారంటే ఆ ముందు వేరే రూమ్లో ఉండి ఏదో సెట్ చేశారు కెమెరాని సంహవ్. అటు ఇటు ఒక డబ్బా మీద పెట్టి సెట్ చేసారు, అటు ఇటు కదుపుతూ ఉన్నారు. మాకు వీడియో రికార్డ్ అయిందనమాట. నచ్చిన సర్వ సౌభాగ్యంబులు పుత్ర పౌత్రాదులను కలిగి సుఖంబుగా ఉందురో అట్టి వ్రతము నాకు ఆన తీయవలగినని పరమేశ్వరుడిని ఇట్లనియే. ఓ మనోహర్. బాగా చదివే కదండి. ఎప్పుడు ప్రతి పూజకి నేనే చదువుతా, అన్ని పూజలకి కూడా. సో మా పూజ అయిపోయింది, ఆంటీ కొబ్బరికాయ కొట్టేస్తున్నారు. నాకు కొట్టమని అడిగారు, ఆంటీ పెద్ద కదా ఆంటీకే కొట్టేసామని చెప్పా. సో ఆంటీ కొట్టేసి పూజలో పెట్టేశాము. సో ఇవన్నీ ఇంకా పూజ అంటే ఇవన్నీ కామన్ కదా, అలా చేసేసిన తర్వాత ఇంకా నైవేద్యం పెట్టేశాము. మా మ్యాగీ రెడీగా ఉంది పెట్టడానికి. ఆ ఐటమ్స్ పేర్లు కూడా నాకు తెలియదండి. ఒకటైతే సేమియా పరమాన్నం, ఇంకొకటి పాయసం, గారెలు, బూర్లు, పులిహోర అంతవరకు తెలుసు. మిగిలిన నాకు పేరు తెలీదు. అవన్నీ కూడా స్వీట్సే, ఒక 2-3 టైప్స్ ఆఫ్ స్వీట్స్ అనమాట. సో అలా మొత్తం 9 రకాలు చేశారు. పాప మా ఆంటీ తెల్లారి 4కో 5కో లేచి మొత్తం అన్నీ తయారు చేసుకున్నారండి. నా నుంచి 0% హెల్ప్, అసలు నథింగ్. అసలు నేను చేసింది ఏం లేదు. పొద్దున్నే వెళ్దాం అనుకున్నాం, కానీ ఆ ముందు రోజు రాత్రి August 15th కదా, రీల్ చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి మాకు ఆల్మోస్ట్ 3 అయిపోయింది. ఇంకో ఓపిక లేదనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ 9-9:30కి అలా లేపారు. మా ఆంటీ వాళ్ళకి కూడా అనిపించింది ఎందుకులే వీళ్ళకి ఇబ్బంది పెట్టడం అని. సో 9:30కి లేచి రెడీ అయ్యి ఇంకా డైరెక్ట్ పూజలో కూర్చోడానికే వచ్చేసాము. సో ఆంటీ నైవేద్యాలు, అమ్మవారిని ఆరగించమని చెప్పడం అన్నీ అలా జరిగాయండి. మాది కంబైన్డ్ ఫ్యామిలీ. ఆంటీకి 3 పిల్లలు అనమాట. మా హస్బెండ్ ఒకళ్ళు, మా బావగారు ఒకళ్ళు, ఇంకా మా వదిన. ఇప్పుడున్న ఇంట్లో ఆంటీ వాళ్ళు, బావగారు వాళ్ళు, మా వదిన వాళ్ళ పిల్లలు అందరూ ఒకటే చోట ఉంటారు. అందుకే ఎప్పుడు మేము ఏ రోజు ఇంటికి వెళ్ళినా సరే ఒక పండగలాగా ఉంటుంది. నేను మా హస్బెండ్ మాత్రం మా పేరెంట్స్ దగ్గర ఉంటాము. మా పేరెంట్స్ కొంచెం ఏజ్డ్ అనమాట, వాళ్ళకి సపోర్ట్ ఎవరు లేరని చెప్పి మేము ఇక్కడే ఉండి వాళ్ళని చూసుకుంటూ ఉంటాం. మా ఆంటీ వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే పెళ్ళయ్యాక కూడా నన్ను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచుతున్నారు. ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్ యాజ్ మై ఇన్లాస్ అనమాట. చాలా నేను ఎవరు అడిగినా నేను ఇదే చెప్తాను అందరికీ. వాళ్ళు కనుక అలాంటి సపోర్ట్ చేయకపోతే నేను మా మమ్మీ వాళ్ళని ఈరోజు నేను చూసుకోలేను అనేసి. పూజ అయిపోయింది కదా, సో హారతి తీసుకోవడానికి ఆంటీ అంకుల్ని పిలిచేశారు. ఆడున్నాడు కదా బుడ్డగాడు, ఆడు మా బావగారు వాళ్ళ అబ్బాయి. బొట్టు పెట్టుకొని ఇంకా ఆడు గేమ్లోనే కూర్చుంటాడండి బాబు. ఎంతసేపు మేము రీల్ తీయడానికి వెళ్తామా, అరే వీడియో తీరా అంటే గేమ్ అయ్యాక వస్తా పిన్ని అంటాడు. వాడి గేమ్ పిచ్చోడు. సో ఇంకా మంగళహారతి పాట పాడేస్తున్నా. వీడు మా వదిన వాళ్ళ బాబు, మ్యాగీ ఉంది కదా, మ్యాగీ వాళ్ళ తమ్ముడు. సో వాడు ఆడుకుంటున్నాడు, వాడు అప్పుడే లేచాడులేండి. మా పూజ అయిపోయింది, ఇంకా మేము వాయనాలకి రెడీ చేసేస్తున్నాము. ఆంటీ ఇలా సెట్ పెట్టామన్నారు, ఒక బ్లౌజ్ పీస్, ఒక 6 బ్యాంగిల్స్, పళ్ళు, పక్క, ఇంకా చిల్లర, అవన్నీ, ఇంకా శనగలు, అవన్నీ కలిపి వచ్చిన ముత్తైదులకి ఇద్దాము. ఈలోపు ఆంటీ స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చేస్తా, మీరు ఒక 10-15 రెడీ చేసేయండి అన్నారు. సో నేను మ్యాగీ కలిసి కష్టపడి అవన్నీ చేస్తున్నాం. నాకు చాలా కొత్తగా ఉంది. అసలు నన్ను వచ్చిన వాళ్ళకి పసుపు రాయమని చెప్పారు, కానీ ఇంకా మ్యాగీ రాస్తానంది కదా, నేను సైడ్ అయిపోయా. అది వచ్చిన వాళ్ళందరికీ పసుపు రాసేసింది. అదో పెద్ద ముత్తైదు అయిపోయిందండి ఆ ఫెస్టివల్ రోజున. డెకరేషను అదే, ఈ పసుపు రాయడాలు అదే, అమ్మో అదే పనంతా అది తీసుకొని నన్ను చాలా ఫ్రీగా ఉంచింది. థ్యాంక్స్ మ్యాగీ. అన్నీ వచ్చిన వాళ్ళందరికీ పసుపులు రాస్తున్నాము. ఆంటీ బొట్టు పెడుతున్నారు, బొట్టు గంధం. తర్వాత కొంతమందికి అలా వాయినాలు ఇచ్చుకున్నాం. నేను కొంతమందికి, ఆంటీ కొంతమందికి, ఇక్కడ రిలేటివ్స్ కూడా వచ్చారు, ఇంకా నైబర్స్ కూడా వచ్చారు. నేను చూడండి ఎంత అందంగా ఉన్నా కదా, నాకు చాలా నచ్చేసాను ఆ రోజు శారీలో. బిల్డప్ అని అనుకోకండి. వాళ్ళు చెప్తారు కదా వాయినం తీసుకునేటప్పుడు, ఇస్తున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం, అవి చెప్తున్నాను అనమాట. తినేనండి మా తోటికోళ్ళు ఆఫ్టర్నూన్ 1కి అలా వచ్చేసింది వాళ్ళ ఇంట్లో పూజ చేసుకొని లక్కీగా. సో అందరు కలిపి వాయినాలు షేర్ చేసుకున్నాం, అందరికీ ఇచ్చేసాము.
మేము కూడా వాళ్ళ ఇంటికెళ్ళి మేము కూడా వాయినాలు తీసుకున్నాము. నేను ఒక 2 హౌసెస్‌కి వెళ్ళాను అంతే. మిగిలిన వాటికి ఆంటీని పంపించా. ఎందుకంటే అప్పటికే నా వికెట్ అవుట్. అదే అండి మా ఫైనల్ పూజ. తర్వాత ఆంటీ అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకోమన్నారు. ఎవరి మొగులకి వాళ్ళు పెళ్ళాలనమాట. ఆంటీ, అంకుల్ అయిపోయింది. మా అక్క, బావగారు వచ్చారు. ఆ తర్వాత నేను, మా హస్బెండ్ వస్తాం. చూడండి మా క్యూట్ పెయిర్ ఎంత బాగుంది కదా! మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకున్నాం. ఏదో బిల్డప్ ఇచ్చారు కానీ మా ఆయన వర్కౌట్ అవ్వలేదు. తర్వాత మా మ్యాగీకి ఏం చేసామంటే అందరినీ వరుసగా పెట్టి లైన్గా ధర్నాలు పెట్టుకొని వెళ్ళిపోమని చెప్పాము. అది నెక్స్ట్ పెళ్ళి దానికే కదా, సో ఇప్పుడు అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. ఉన్న వాళ్ళలో చిన్నపిల్ల అదే. ఇంకా అందరికీ దండం పెట్టుకొని వెళ్ళిపోయింది. అందరికీ బయట వాళ్ళకి ఇచ్చేసా కదా, సో ఆంటీ ఏమన్నారంటే ఇంట్లో వాళ్ళు కూడా వాయినాలు తీసుకోవాలి అని అన్నారు. సో ఆంటీ నాకు, మా అక్కకి కూడా వాయినం ఇచ్చారు. అగో మా పెద్ద ముత్తైదు అందరికీ పెడుతుంది బొట్లు. చీర కట్టుకొని ఎలా రెడీ అని చూడండి. అది అమ్మమ్మ చీరలో ఉందే, వద్దే మార్చవే అంటే పూజ అయిపోయాక మారుస్తాలే అత్త అని ఇంకా అదే కంటిన్యూ చేసేసింది. పాపం అప్పటికే 10 మందికి దండాలు పెట్టింది కదా, ఇంకా వద్దులేవే అక్షింతలు మామూలుగా ఇచ్చేయన్నా కూడా వినలే. మళ్ళీ దండం పెడతానులే అత్త అంది. సరే నీ ఓపిక అని చెప్పి ఇంకా మళ్ళీ పెట్టించుకున్నాము. ఆంటీకి అయిపోయింది, నాకు, మా అక్కకి ఇచ్చేస్తుంది. ఇంకా దీంతో మా పూజ అయిపోయిందని అనుకుంటున్నా. ఇంకా తర్వాత ఆకలి ఒక పక్క నుంచి అప్పటికే 3:30 అయిపోయింది. పూజ కదా, పొద్దున్నుంచి ఏం తినకూడదు. నాకేమో పొట్టలో ఎలకలు, తేళ్ళు, జర్రులు అన్నీ పాకేస్తున్నాయి ఆకలికి. ఆంటీ ఏం చెప్పారు, ఏదైనా ఫస్ట్ స్వీట్ నోట్లో వేసుకొని ఆ తర్వాత ఏమైనా తిను అన్నారు. ఆంటీ మార్నింగ్ పులిహోర చేసేసారంట. నేను ఒక స్వీట్ ఆల్రెడీ లాగించేసా ఈ వాన్యం తీసుకునే లోపే, కానీ ఇంకా ఏం తినలేదు. ఇంకా వాయినం తీసుకున్నాక తినేసా. ఈవినింగ్ ఏం చేసామంటే మాది రాజమండ్రి కదా, రాజమండ్రిలో మెయిన్ రోడ్ దగ్గర అష్టలక్ష్మి గుడి అని ఉంటుంది. ఎప్పుడు అక్కడికి వెళ్తాము. ఆ గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసేసుకున్నాము. ఆ లోపల రీసెంట్గా ఇలా నారాయణ స్వామిది విగ్రహం పెట్టారు. చాలా బాగుంటుంది. ఎక్కడో వెళ్ళిపోతుంది మనసు అంతా ఆ గదిలోకి వెళ్ళగానే. సో దర్శనం చేసుకొని తర్వాత టిఫిన్స్ చేసేసి ఇంటికి వచ్చాం. అదండి మా వరలక్ష్మి వ్రతం బ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేసాం కదా, ఇప్పటి వరకు మా హస్బెండే వాయిస్ ఓవర్ ఇచ్చారు. నేను ఫస్ట్ టైం ట్రై చేద్దామని నేను తీసుకున్నా ఈసారి. ఎందుకంటే లేడీస్ పండుగ కదా, సో నేను చెప్దామని అనుకున్నా. హోప్ మీ అందరికీ అర్థమైంది, నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.